గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆర్థిక అభివృద్ధిలో విత్త సంస్థల యొక్క ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. ఎకనామిక్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. ఆర్థిక అభివృద్ధి వాస్తవిక తలసరి స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదలతో పాటు సాంఘిక ఆర్థిక వ్యవస్థాపూర్వక మార్పులు కూడా తీసుకురావడాన్ని ఆర్థిక అభివృద్ధి అంటాము. ఇక ఆర్థిక అభివృద్ధిలో వ్యాపార ఆర్థిక సంస్థలు కీలకమైనవి. వ్యాపార ఆర్థిక సంస్థల యొక్క స్వల్పకాలిక అవసరాలను పరిశీలిస్తే ముడి పదార్థాల కొనుగోలు, శ్రామికుల వేతనాలు, రవాణా వ్యయాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఇంధనం కొనుగోలు, ప్రకటన వ్యయాలు మొదలైనవి స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు. ఇక దీర్ఘకాలిక అవసరాలను పరిశీలిస్తే భవన నిర్మాణము, శాశ్వత సిబ్బంది నియామకము, యంత్రాల కొనుగోలు, యంత్ర పరికరాల కొనుగోలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ, విస్తరణ కార్యకలాపాలకు దీర్ఘకాలిక విత్తం అవసరం అవుతుంది. అయితే ఇటువంటి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ద్రవ్య సంబంధమైన విత్త సంబంధమైనటువంటి అవసరాలను తీర్చేటటువంటి సంస్థలనే మనం విత్త సంస్థలు అంటాము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. ఈ విత్త సంస్థల్లో ప్రధానమైనవి బ్యాంకులు, బీమా సంస్థలు, బ్యాంకింగేతర విత్త సంస్థలు ప్రధానమైనవి. బ్యాంకులు ప్రజల వద్ద నుండి పొదుపులను స్వీకరించి అవసరమైన వారికి రుణాలను అందజేసే వ్యవస్థలను బ్యాంకులు అంటాము. ఈ బ్యాంక్ అనేటటువంటి బ్యాంక్ అంటే నది లేదా ఒడ్డు, నది ఒడ్డు లేదా బల్ల అని అర్థము. పారిశ్రామిక విప్లవం సంభవించిన రోజుల్లో ఇంగ్లాండ్లో థేమ్స్ నది ఒడ్డున అప్పులు ఇచ్చేవారు, బల్లపై నాణ్యాలను పరుచుకొని సిద్ధంగా ఉండేవారు. కాలక్రమంలో ఈ నది ఒడ్డు, బల్ల అనే పదాలు రుణాలు ఇవ్వడం, తీసుకోవడం వంటి కార్యకలాపాలకు ఆపాదించడం వలన దీనికి బ్యాంక్ అనేటటువంటి పేరు వచ్చింది. ఇక బ్యాంకింగ్ వ్యవస్థను పరిశీలిస్తే బ్యాంకింగ్ వ్యవస్థకు మూలం కేంద్ర బ్యాంకు. తర్వాత దేశంలో బ్యాంకులను ప్రధానంగా వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, అభివృద్ధి బ్యాంకులుగా, దిగుమతి బ్యాంకులుగా విభజించవచ్చు. తర్వాత వాణిజ్య బ్యాంకులు ప్రధానంగా రెండు రకాలు: షెడ్యూల్డ్ బ్యాంకులు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు. ఇక అభివృద్ధి బ్యాంకులను పరిశీలిస్తే ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులు లేదా వ్యవసాయ బ్యాంకులు, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు లేదా పారిశ్రామిక బ్యాంకులు. దిగుమతి వ్యాపారానికి రుణాలు ఇచ్చేటటువంటి బ్యాంకులను దిగుమతి బ్యాంకులు అంటాము. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తానికి మూలాధారం కేంద్ర బ్యాంకు వ్యవహరిస్తుంది. ఇక భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పరిశీలిస్తే వాణిజ్య బ్యాంకులు కంపెనీల చట్టం కింద నమోదై ఉండి రుణ సదుపాయాన్ని కల్పించే నిమిత్తం ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించి లాభాపేక్షతో పనిచేసేటటువంటి ఆర్థిక సంస్థలను వాణిజ్య బ్యాంకులు అనేటట్టుగా నిర్వచించడం జరిగింది. ఇక తర్వాత మన దేశంలో షెడ్యూల్డ్ బ్యాంకులు 1934 రెండవ షెడ్యూల్లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాము. ఇక షెడ్యూల్డ్ బ్యాంకుగా ఒక బ్యాంకు షెడ్యూల్ బ్యాంక్గా రూపొందాలంటే బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి. వాటా మూలధనం నిధులు 5 లక్షలకు, అంటే అప్పట్లో ప్రస్తుతం 500 కోట్లకు తక్కువ కాకుండా ఉండాలి. జాయింట్ స్టాక్ కంపెనీగా లేదా సహకార బ్యాంకుగా రిజిస్టర్ అయి ఉండాలి. డిపాజిటర్ల క్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనరాదు. ఇవి ప్రధానంగా మన దేశంలో రెండు రకాలు: ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు. ప్రభుత్వ బ్యాంకులు ఎస్బీఐ మరియు జాతీయం చేయబడినటువంటి ఇతర బ్యాంకులు. ప్రైవేటు బ్యాంకులు మరలా స్వదేశీ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు అని రెండు రకాలు. తర్వాత భారతదేశంలో 1967 సంవత్సరంలో బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధింపు జరిగింది. దీంట్లో భాగంగా వ్యవసాయ, గ్రామీణ రంగాలకు రుణాలు ఇచ్చేందుకు సామాజిక నియంత్రణ విధించడం జరిగింది. సామాజిక నియంత్రణ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడం వలన 1969 జూలై 19న 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగినటువంటి 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ఇక జాతీయం చేయబడినటువంటి బ్యాంకుల్లో 1980 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన 200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగినటువంటి 6 బ్యాంకులను జాతీయం చేశారు. ఇక తర్వాత 2013 సంవత్సరంలో భారతీయ మహిళా బ్యాంక్ ఏర్పాటు చేయబడింది. అయితే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఏర్పడినటువంటి మార్పుల అనుగుణంగా బ్యాంకుల విలీనాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బ్యాంకుల విలీనాలను మనం పరిశీలిస్తే 2013 సంవత్సరంలో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయబడింది. తర్వాత 2018 సంవత్సరంలో భారతీయ మహిళా బ్యాంకు
భారతీయ స్టేట్ బ్యాంకులో విలీనం చేయబడింది. 2019 సంవత్సరంలో దేనా బ్యాంక్, విజయ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయబడ్డాయి. ఇక తర్వాత 2021 సంవత్సరంలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయబడ్డాయి. 2021లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడ్డాయి. 2021లో సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం చేయబడింది. ఇక 2021లోని అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో విలీనం చేశారు. మొత్తం పైన ఇప్పుడు భారతదేశంలో 12 జాతీయ బ్యాంకులు ప్రస్తుతం నిర్వహించబడుతూ ఉన్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు ప్రస్తుతం భారతదేశంలో జాతీయ బ్యాంకులు. ఇక వాణిజ్య బ్యాంకులు. భారతదేశంలో వాణిజ్య బ్యాంకుల చరిత్రను పరిశీలిస్తే 1955 సంవత్సరంలో ఎస్బీఐ జాతీయం చేయబడింది. 1963 సంవత్సరంలో ఆర్బీఐ వ్యవసాయ పునర్విత్త సంస్థ అగ్రికల్చర్ రీఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. 1969లో 14 బ్యాంకుల జాతీయకరణ. 1969 సంవత్సరంలో లీడ్ బ్యాంక్ పథకం ప్రారంభించబడింది. 1975 సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన జరిగింది. 1980లో 6 బ్యాంకుల జాతీయకరణ జరిగింది. 1989 సంవత్సరంలో సేవా ప్రాంత దృక్పథం సర్వీస్ ఏరియా అప్రోచ్ గ్రామాల దత్తత కార్యక్రమం ప్రారంభమైంది. భారతదేశంలో ఇతర బ్యాంకులను పరిశీలిస్తే ప్రైవేటు బ్యాంకులు 22 పనిచేస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 12, విదేశీ బ్యాంకులు 46, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 43. తర్వాత పేమెంట్ బ్యాంక్స్ ప్రధానంగా ఆర్బీఐ 2014 సంవత్సరంలో అందించినటువంటి పేమెంట్ బ్యాంక్స్ 12 పనిచేస్తున్నాయి. ఇక భారతదేశంలో బ్యాంకుల విస్తరణను పరిశీలిస్తే ప్రస్తుతం 98,591 బ్యాంకు శాఖలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. 1969లో ఈ బ్యాంకులు అందించినటువంటి పరపతి 160 కోట్లు. 2013 నాటికి 5,30,600 కోట్లు. ఇక తర్వాత స్వల్పకాలిక పరపతిలో 40 నుంచి 45% వరకు వాణిజ్య బ్యాంకులు అందిస్తున్నాయి. దీర్ఘకాలిక పరపతిలో 35% నుంచి 37% వరకు బ్యాంకులు దీర్ఘకాలిక పరపతిని అందిస్తున్నాయి. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు కూడా పరపతిని అందిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. తర్వాత గ్రామీణ పేదరిక నిర్మూలనలో తోడ్పాటును అందిస్తున్నాయి. వ్యవసాయ ఆధార పరిశ్రమలకు కూడా పరపతిని అందిస్తున్నాయి. ఇక తర్వాత సహకార పరపతి వ్యవస్థ. సహకార పరపతి వ్యవస్థను పరిశీలిస్తే అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అనేటువంటి నినాదంతో ఏర్పడింది ఈ సహకార పరపతి వ్యవస్థ. 1904 సంవత్సరంలో మొదటిసారిగా సహకార పరపతి సంఘాల చట్టం కర్జన్ కాలంలో చేయబడింది. తర్వాత 1912 సంవత్సరంలో సహకార మార్కెటింగ్ సంఘాల చట్టం చేయబడింది. ఇక భారతదేశంలో సహకార వ్యవసాయ పరపతి వ్యవస్థను పరిశీలించినట్లయితే స్వల్పకాలిక పరపతిని అందించుటకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఇవి 2012 మార్చి 31 నాటికి 92,432 పనిచేస్తున్నాయి. ఇక తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 370 పనిచేస్తున్నాయి. ఇక తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకులు సహకార వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి బ్యాంకులు ఇవి 31 పనిచేస్తున్నాయి. దీర్ఘకాల పరపతిని అందించేటటువంటి బ్యాంకుల్లో ప్రాథమిక భూమి అభివృద్ధి బ్యాంకులు ఇవి 697 పనిచేస్తున్నాయి. రాష్ట్ర భూమి అభివృద్ధి బ్యాంకులు 20 పనిచేస్తున్నాయి. మొత్తం మీద ఇవి దాదాపుగా 88,000 కోట్ల రూపాయలను రుణాలుగా అందించడం జరిగింది. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1975 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహన్ కమిటీ సిఫారసు మేరకు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 అంశాల కార్యక్రమంలో భాగంగా వీటిని ప్రారంభించారు. 1976 సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం చేయబడింది. వీటిని జాతీయ బ్యాంకులు స్పాన్సర్ చేస్తాయి. వీటిని కేంద్రం, రాష్ట్రం స్పాన్సర్ బ్యాంకులు 50:15:35 నిష్పత్తిలో మూలధనం సమకూర్చడం ద్వారా ఏర్పాటు చేస్తాయి. 2004 సంవత్సరం నాటికి ఇవి 194 పనిచేస్తుంటే 2010 నాటికి 82, 2013 నాటికి 56 పనిచేస్తున్నాయి. అంటే ఒక నష్టాలు రావడం వల్ల ఒకదానితో ఒకటి విలీనం చేయడం ద్వారా వీటి సంఖ్య క్రమంగా
తగ్గుతూ ఉంది. తర్వాత ఉపాంత రైతులు, చిన్న రైతులు, చేతి వృత్తులు, వ్యవసాయ కూలీలు, చిల్లర వర్తకులకు పరపతిని అందించుటకు ఇవి ఉద్దేశించబడ్డాయి. ఇక తర్వాత నాబార్డు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్. గ్రామీణ వ్యవసాయ పరపతిలో శిఖరాగ్ర బ్యాంక్ ఇది. 1979 సంవత్సరంలో శివరామన్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి సంస్థాగత పరపతి ఏర్పాట్ల సమీక్షా కమిటీ సిఫార్సుల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. 1982 జూలై 12న జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఇది ఏర్పాటు చేయబడింది. తర్వాత నాబార్డు విధులను పరిశీలిస్తే వ్యవసాయ గ్రామీణాభివృద్ధి సంస్థలకు పునర్విత్త సేవలను అందించడము, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి పథకాలను రూపొందించడము, సహకార పరపతి వ్యవస్థ తనిఖీ చేయటము, సూక్ష్మ విత్తం, స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయటము, వాటికి అవసరమైనటువంటి రుణాలను చెల్లించటము, అదేవిధంగా చూడటము. గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధిని 1995-96 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాల మెరుగుకు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డుల పథకాన్ని 1998 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. పారిశ్రామిక బ్యాంకులు, ఇక ఇప్పుడు ఇవి మనకు ఆర్థిక అభివృద్ధిలో ఎక్కువగా ఉపయోగపడేటటువంటి బ్యాంకులు. ఇక పారిశ్రామిక బ్యాంకులను పరిశీలిస్తే స్వాతంత్ర్యానంతరం పారిశ్రామిక అభివృద్ధికి పారిశ్రామిక సంస్థలకు అవసరమైనటువంటి స్వల్పకాలిక, మధ్యకాలిక ద్రవ్య సహాయాన్ని అందించుటకు అనేక పారిశ్రామిక విత్త సంస్థలు నెలకొల్పబడ్డాయి. ఈ సంస్థలు దేశ పారిశ్రామిక అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనవి భారత పారిశ్రామిక విత్త సంస్థ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఆర్థిక విత్త సంస్థలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, జాతీయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తర్వాత భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ, ఐసిఐసిఐ, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్, ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యూటీఐ, జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్, ఎన్ఎస్ఐసి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎగుమతి దిగుమతి బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్, భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బీ ముఖ్యమైనవి. వీటిని గురించి కొంత వివరంగా తెలుసుకుందాం. మొదటిది భారత పారిశ్రామిక సహాయ సంస్థ, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 1948 సంవత్సరంలో భారత ప్రభుత్వం చేత స్థాపించబడింది. దీని విధులను పరిశీలిస్తే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల కాలపరిమితి కలిగినటువంటి రుణాలను పారిశ్రామిక సంస్థలకు ఇస్తుంది. పారిశ్రామిక సంస్థలు తీసుకున్నటువంటి రుణాలకు పూచీగా వ్యవహరిస్తుంది, పూచీదారుగా. పారిశ్రామిక సంస్థలు జారీ చేసిన వాటాలు, డిబెంచర్లకు పూచీదారుగా ఉంటుంది. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విలంబిత చెల్లింపులకు పూచీగా ఉంటుంది. పారిశ్రామిక సంస్థల వాటాలు కొంటుంది. విదేశీ మారకద్రవ్యం రూపంలో కూడా రుణాలను ఇస్తుంది. ఇక తర్వాత రాష్ట్ర ఆర్థిక విత్త సహాయ సంస్థలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, స్టేట్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఎస్ఎఫ్సిలు. ఇవి 1952 సంవత్సరం నుంచి ఏర్పాటు చేయబడుతున్నాయి. వీటి విధులను పరిశీలిస్తే చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలకు మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతిని ఇచ్చుటకు ఆయా రాష్ట్రాలు రాష్ట్ర విత్త సహాయ సంస్థలను నెలకొల్పాయి. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థలను కూడా నెలకొల్పాయి. ఇక ఎన్ఐడిసి, నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ. ఇది 1954 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. దీని విధులను పరిశీలిస్తే ప్రైవేటు ఉత్పత్తిదారులకు, ఉద్యమదారులకు నెలకొల్పుటకు సాహసించని పరిశ్రమలను ఇది నెలకొల్పుతుంది. కొత్త పరిశ్రమలను స్థాపించి కొంతకాలం వాటిని నిర్వహించి ప్రైవేటు ఉద్యమదారులకు అప్పగిస్తుంది. కొత్త పరిశ్రమల స్థాపనకు, కొత్త ఉత్పత్తి పద్ధతులను అభివృద్ధి చేయుటకు అవసరమైన అభివృద్ధి పథకాలను తయారు చేసి అమలుపరుస్తుంది. సాంకేతిక సేవలను సమకూరుస్తుంది. పరిశ్రమల ఆధునికీకరణ కార్యకలాపాలకు, విస్తరణ కార్యకలాపాలకు ద్రవ్య సహాయం చేస్తుంది. సమతులిత ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇక
పారిశ్రామిక పెట్టుబడి పరపతి సంస్థ, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 1955 సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో స్థాపించబడింది. దీని విధులను పరిశీలిస్తే పారిశ్రామిక సంస్థలకు దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలను అందిస్తుంది. సంస్థల వాటా మూలధనంలో పాలు పంచుకుంటుంది. తర్వాత వాటాలకు డిబెంచర్లకు పూచీగా ఉంటుంది. సంస్థలు తీసుకునే రుణాలకు పూచీగా ఉంటుంది. సాంకేతిక నిర్వహణలో సలహాలను ఇస్తుంది. ఇక భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్. భారత పారిశ్రామిక విత్త సహాయ సంస్థల్లో ఇది శిఖరాగ్రమైనటువంటి సంస్థ. దీన్ని 1964లో ఏర్పాటు చేశారు. దీని విధులను పరిశీలిస్తే ఇది పరిశ్రమలకు ప్రత్యక్ష సహాయం అందిస్తుంది. పారిశ్రామిక సంస్థలకు రుణాలు ఇస్తుంది. పారిశ్రామిక సంస్థల వాటాలు డిబెంచర్లను కొనుగోలు చేస్తుంది. పారిశ్రామిక సంస్థలు తీసుకున్నటువంటి రుణాలకు పూచీగా ఉంటుంది. పారిశ్రామిక సంస్థల వాణిజ్య బిల్లులు నోట్లను స్వీకరించుట, డిస్కౌంట్ చేయుట చేస్తుంది. విలంబిత చెల్లింపులకు పూచీగా ఉంటుంది. ఇక పరోక్ష సహాయాన్ని పరిశీలిస్తే పునర్విత్త సేవలను అందిస్తుంది. పారిశ్రామిక సంస్థల వాటాలను డిబెంచర్లను కొనుగోలు చేసి వాటికి వనరులను పెంచుతుంది. వాణిజ్య బ్యాంకులు, ఎగుమతి బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలను ఐడిబిఐ నుండి రీఎంబర్స్ అంటే పునర్విత్తం పొందవచ్చు. దీర్ఘఫల కాలం ఉన్నటువంటి పరిశ్రమల మూలధనానికై ప్రత్యేక అభివృద్ధి సహాయ నిధిని ఏర్పాటు చేసింది. ఇక ఇతర సహాయాన్ని పరిశీలిస్తే పెట్టుబడి క్రయ విక్రయాలపై పరిశోధనలు చేస్తుంది. ఆర్థిక మరియు సాంకేతిక సర్వేలను జరుపుతుంది. నూతన పరిశ్రమల విషయంలో ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంది. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఆధునికీకరణ విస్తరణ కోసం సరళమైనటువంటి రుణ పథకాన్ని ఏర్పాటు చేసింది. నూతన ఉద్యమదారులను ప్రోత్సహిస్తుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలను తీసుకుంటుంది. పారిశ్రామిక విత్త సంస్థల్లో ఇది శిఖరాగ్ర సంస్థ. ఇక యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యూటీఐ. ఇది 1964లో స్థాపించబడింది. అల్ప ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజల నుండి పొదుపులను సమీకరించి పారిశ్రామిక సంస్థలకు పెట్టుబడిగా అందించి పారిశ్రామిక లాభాలను అల్పాదాయ వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు పంచిపెట్టడం అనేటటువంటి ప్రధాన లక్ష్యంతో దీన్ని స్థాపించడం జరిగింది. ఇక ఎగుమతి దిగుమతి బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1982 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. దీని విధులను పరిశీలిస్తే ఎగుమతిదారులకు, దిగుమతిదారులకు విత్త సహాయాన్ని అందించటం, ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్న సంస్థలకు సాంకేతిక పరపతి సహకారం అందించటం, ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్న సంస్థలకు ముందస్తు సమాచారం, సలహాలను అందించటం, విదేశీ మార్గద్రవ్య రూపంలో ద్రవ్య సహాయం చేసే వాణిజ్య బ్యాంకులకు పునర్విత్త సహాయం చేయడము. తర్వాత భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది 1992 సంవత్సరంలో స్థాపించబడింది. దీని విధులను పరిశీలిస్తే ద్రవ్యపరమైన విధులు, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైనటువంటి విత్త సదుపాయాలను కల్పించే ప్రధాన సంస్థగా పనిచేస్తుంది. చిన్న పరిశ్రమల అభివృద్ధికి పనిచేసే సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. చిన్న పరిశ్రమల అభివృద్ధికి సహాయ సంస్థల కార్యకలాపాల కేంద్ర బిందువుగా ఉంటుంది. చిన్న పరిశ్రమల రంగంలో ఎగుమతి పరిశ్రమలకు ప్రత్యేక సహాయాన్ని అందిస్తుంది. అతి చిన్న పరిశ్రమలు, టిని ఇండస్ట్రీస్కు సహాయం అందిస్తుంది. ఇక ద్రవ్యేతర విధులను పరిశీలిస్తే నిర్ణయించిన లక్ష్యాలను సాధించుటకు చర్యలను చేపడుతుంది. ఉద్యమదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతుంది. సాంకేతిక విక్రయ సేవలను అందిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్పాదకాలను సరఫరా చేయుట కూడా చేస్తుంది. చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి పరిశోధనలను చేపడుతుంది. చిన్న పరిశ్రమలకు సంబంధించిన సాంకేతిక ఆర్థిక అధ్యయనాలను చేపడుతుంది. ఇక బ్యాంకింగే. ఇప్పటి వరకు మనము ఆర్థిక అభివృద్ధిలో ఉపయుక్తమైనటువంటి బ్యాంకుల గురించి తెలుసుకున్నాం. ఇక బ్యాంకింగేతర విత్త సంస్థలు కూడా ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 పరిధిలోకి రాకుండా బ్యాంకులు నిర్వహించేటటువంటి విధులను నిర్వహించేటటువంటి సంస్థలను లేదా కంపెనీలను బ్యాంకింగేతర విత్త సంస్థలు అంటాము. ఇవి కంపెనీల చట్టం 1956 ప్రకారం నమోదవుతాయి. స్థానిక మార్కెటింగ్ స్వభావం కలిగి ఉంటాయి. బ్యాంకింగేతర విత్త సంస్థలను వర్గీకరణను పరిశీలిస్తే ఇవి ప్రధానంగా నిర్వహణ వ్యాపార లక్షణాన్ని బట్టి చూస్తే
ఆటో ఫైనాన్స్ కంపెనీలు, పెట్టుబడి సంస్థలు, పరపతిని అందించే సంస్థలు, అవస్థాపన సౌకర్యాల పరపతిని అందించే సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, సూక్ష్మ పరపతి సంస్థలు, ఫైనాన్స్ కంపెనీలు, నిధులు. ఇక రెండవ వర్గీకరణ డిపాజిట్ల ఆధారంగా పరిశీలిస్తే డిపాజిట్లు సేకరించని ఎన్బిఎఫ్సిలు, డిపాజిట్లను సేకరించే ఎన్బిఎఫ్సిలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇక స్వభావాన్ని బట్టి పరిశీలిస్తే సంఘటిత ఎన్బిఎఫ్సిలు, అసంఘటిత రంగంలో పనిచేసే ఎన్బిఎఫ్సిలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఇవి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా పనిచేసేటటువంటి విత్త సహాయ సంస్థలు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.